హలో గైస్, వెల్కమ్ టు షేరు ఐడియాస్కి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రేపైతే ఆసరా పింఛన్ సంబంధించిన డబ్బులు అయితే బ్యాంక్ ఖాతాలో రాష్ట్ర ప్రభుత్వం అయితే విడుదల చేయబోతుంది. మొత్తానికి అయితే ఆసరా పింఛన్ అయితే పెంచారు కాబట్టి ఆ డబ్బులు అయితే బ్యాంక్ ఖాతాలో రేపైతే జమ చేయబోతుంది. కాబట్టి రేపైతే కొన్ని జిల్లాలకు అయితే మనకైతే డబ్బులు అయితే విడుదల చేయబోతున్నారు. అవి ఏ జిల్లాలకి, అలానే 2 పత్రాలు ఉంటేనే డబ్బులు అయితే విడుదల చేస్తారంట. అవి కూడా చెప్తాను ఈ వీడియో క్లారిటీగా. చూడండి ఫ్రెండ్స్, మీరుగా మంచిగా ఫస్ట్ టైం వస్తే ప్రతి ఒక్క లైక్స్ అండ్ షేర్ చేయండి, ప్రతి ఒక్క సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ చేసుకోండి. డైరెక్ట్ టాపిక్ తెలిపోతా. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలకైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే మరో శుభార్త చెప్పింది. మొత్తానికి అయితే ఆసరా పింఛన్ అయితే పెంచింది కాబట్టి దానికి సంబంధించిన డబ్బులు అయితే రేపైతే విడుదల చేయబోతుంది బ్యాంక్ ఖాతాలోకి. వృద్ధులకి, వితంతువులకి 4,000, దివ్యాంగులకి అయితే 6,000 చొప్పున మనకైతే రేపు బ్యాంక్ ఖాతాలోకి జమ చేయబోతున్న డబ్బులు. రేపైతే కొన్ని జిల్లాలకు మాత్రం మనకైతే డబ్బులు విడుదల చేయబోతున్నారు. మొదటిగా వచ్చేసి ఖమ్మం, ఆదిలాబాద్, నల్గొండ, రంగారెడ్డి, కరీంనగర్ ఈ జిల్లాలో మాత్రమే మనకైతే రేపైతే డబ్బులు అయితే విడుదల చేస్తారంట. ఈ జిల్లాలలో ఎవరైతే ఉన్నారో రేపు మీ ఆధార్ కార్డు, మీ బ్యాంక్ అకౌంట్ జిరాక్స్ ఇవి తీసుకెళ్ళండి. అప్పుడే మీకైతే డబ్బులు అయితే విడుదల చేస్తారు. మీ బ్యాంక్ ఖాతా అప్పుడే డబ్బులు జమ అయితే చేస్తారంట. కాబట్టి రేపైతే ఈ జిల్లాల వారికి అయితే డబ్బులు అయితే విడుదల చేస్తారు. ఆసరా పింఛన్ అయితే వృద్ధులకి, వితంతువులకి 4,000, దివ్యాంగులు 6,000 వీళ్ళైతే సిద్ధంగా అయితే రాష్ట్ర ప్రభుత్వం చెప్తుంది. ఇంకా అప్డేట్స్ ఖచ్చితంగా పోస్ట్ చేస్తాను. ప్రతి ఒక్క లైక్స్ అండ్ షేర్ చేయండి, ప్రతి ఒక్క సబ్స్క్రైబ్ చేసి పక్కన విలోహం చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.